खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का CTV न्यूज़ चैनल में खैर मकदम है। आज बतारीख 29 जनवरी 2025 को सुबह तकरीबन 7:30 पर एक मुसद्दिक़ इत्तला पर किसारा पुलिस और CCS के अमले ने A1 और A4 A2 से A6 को रोज़ गार्डन रामपल्ली गांव किसारा में गिरफ्तार किया, जबकि वहां से खुश्क गांजा मौजूद है और 1.25 किलोग्राम गांजा जब्त किया गया और NDPS एक्ट के तहत मुकदमा दर्ज कर लिया गया है। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त चिरुकुपल्ली श्रीकांत उम्र 25 साल, बेगारी वेणुकुमार उम्र 25 साल, चंद्रगीर संपत उम्र 20 साल, पाडे भरत उम्र 25 साल, मोहम्मद अब्दुल रहीम उम्र 24 साल, अडला कल्याण कुमार उम्र 25 साल, इन तमाम को गिरफ्तार करते हुए इनके कब्जे से सोने के जेवरात 100 ग्राम, चांदी के जेवरात 264 ग्राम, 1 लाख रुपए की नगदी रकम, गांजा जिसका वज़न तकरीबन 1.25 किलोग्राम है, 3 मोबाइल फ़ोन्स और एक होंडा एक्टिवा मोटरसाइकिल को जब्त कर लिया गया, जिसकी जुमला मालियत तकरीबन 9,56,260 रुपये बताई गई। चिरुकुपल्ली श्रीकांत A1 जिसकी उम्र तकरीबन 25 साल है, रामपल्ली मेडचल मलकाजगिरी ज़िले से है, सिगरेट नोशी, शराब नोशी और शर्त लगाने जैसी बुरी आदतों का आदी है। अपने क़र्ज़ की अदायगी के लिए उसने साल 2019 में जायदाद के जराइम का आगाज़ किया। वह रचाकुंडा और साइबराबाद हुदूद में जायदाद के 6 जराइम में मुलविस है। बादअज़ां साल 2022 में उसने मंशियात का कारोबार शुरू किया, जो रचाकुंडा, साइबराबाद और खम्मम हुदूद में 4 NDPS केसों में मुलविस था। हाल ही में वो जेल से रिहा हुआ है और पैसा कमाने और मंशियात की स्मगलिंग की सरगर्मियों को अंजाम देने के मकसद से A2 और A3 के साथ किसारा PS में हाउस ब्रेक का इर्तिकाब करता है। इसी अमल में आज वो गांजा बेचते हुए पकड़ा गया। पेश है हमारे रिपोर्टर सैयदा फरहाना की ये ख़ास रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब जरूर करें। మనం అరెస్ట్ చేశాము. భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో. బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్. అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 years కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకొని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు. మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే. ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఆల్ఫాజోలం అనేటువంటి డ్రగ్ అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో. వీళ్ళు ఎలా మోడస్ ఆపరెండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫాజోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో ఒక వాళ్ళకు ఒక ఫరాగో అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ను కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గంట సేపు ఏం అర్థం కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా చేస్తే మా గోల్డ్ అని తెలిపోయింది, వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇచ్చాము అని ఇచ్చామని చెప్పారు. అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫాజోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది, నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు. చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీళ్ళు ఇచ్చిన బాటిల్ కల్లా విక్టిమ్ గలీబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు. అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అటు గ్రీడీ కూడా కంప్లైంట్ కూడా గ్రీడీ ఉంటున్నాడు. గాట్ టు గెట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ అయిపోయి నువ్వు విక్టిమ్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో అన్నిసార్లు కాదు కొన్ని సందర్భాల్లో గ్రీడీ ఉంటున్నారు. ఇప్పుడు పర్టికులర్ భువనగిరి ఇష్యూలు ఏమైందంటే ఒక పిల్లవాడు వీళ్ళంతా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. అదంతా ఒక గ్యాంగ్, అదంతా వాళ్ళే ఒకటే గ్యాంగ్ అది. బట్ యాజ్ ఇఫ్ దే స్ట్రేంజర్స్ లా ఉంటారు. సో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇది what you call juvenile in conflict with law. We will not bring his name to the press meet discussion. సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో హ్యూజ్ మనీస్ ఉన్నాయి, ఒక 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను మీరు సహకరిస్తే అంటే అక్యూజ్డ్
నేరస్తుడు ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఇట్లా ఉన్నాయి డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము, అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సో అట్లా ఆమె సరేలే అని తెలుసో తెలియకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళను మాటల్లో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిపించేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫామ్గా లేకుండా చేయగలిగి చేశారు. అంతలోపల ఏం చెప్పారు మరి ఇట్లా అలా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి దెన్ దే హ్యావ్ టేకెన్ అవే హర్ మంగళసూత్రం ఇన్ దిస్ కేస్. ఇన్ అనదర్ కేస్ వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దాట్ లైక్ ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ వచ్చాడు. యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో యూ ఫెసిలిటేట్ యాజ్ అ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి. ఆయన దగ్గర ఇట్లా 1 day 2 days చూపిస్తే 4 lakh rupees ఇస్తారని చెప్పారు. 4 lakh rupees ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ అని ఎలా అని చెప్పి అని అడిగినప్పుడు అడిగి ఒక 4 lakh rupees వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ని మా దగ్గర గ్యారంటీగా పెట్టండి అని చెప్పారు. సో షీ ఇన్నోసెంట్ వే ఆర్ గల్లిబుల్ టైప్స్ షీ గేవ్